హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా జీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి స్నాక్ రెసిపీతో వచ్చేసానండి. అదేంటి అనేది మీ అందరికీ చూపిస్తాను. చూపించే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసి పెట్టండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అలాగే వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అండి, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్స్ వల్ల నా ఛానల్ అనేది ఇంకా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను. సింపుల్గా మనకి ఇంట్లో ఉండే వెజిటబుల్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. యమ్మీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేను క్యారెట్ని, క్యాబేజీని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. మీరు ఇంట్లో ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్ని యూజ్ చేయొచ్చండి. గోబీ కానీ, ఆలు కానీ, ఇంకా ఇలాంటివి ఏవైనా పర్లేదు. ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్తో మనం దీన్ని ట్రై చేయొచ్చు. నేను క్యాబేజీ, క్యారెట్తో చేస్తున్నానండి. ముందుగా వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్లో క్యాబేజీని నేను ఒక హాఫ్ క్యాబేజీని తీసుకొని సగం తురుముకున్నానండి. ఇంకొక హాఫ్ క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. అలా అయితే మనకి ముద్దలు కట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒక హాఫ్ క్యాబేజీని తురుముకున్నాను. ఇంకొక హాఫ్ క్యాబేజీని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. క్యారెట్ని మాత్రం మొత్తం తురుముకున్నానండి. ఒక 5 క్యారెట్స్ తీసుకున్నాను కదా, ఆ 5 క్యారెట్స్ని టోటల్గా తురిమేసుకున్నాను సన్నగా. ఇప్పుడు వీటిని మనము క్యాబేజీలో వాటర్ కంటెంట్, క్యారెట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి. కాబట్టి ఇందులో నుంచి వాటర్ని మొత్తం మనం పిండేసేయాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వాటర్ని మొత్తం పిండేసి మనం పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం తురుముకున్న క్యాబేజీని, కట్ చేసుకున్న క్యాబేజీని, అలాగే తురుముకున్న క్యారెట్ని కూడా మొత్తం ఇలా అందులో నుంచి వాటర్ని పిండేసి మనం సపరేట్గా పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా, ఇలా మొత్తం వాటర్ని తీసేసి సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం అనేది తక్కువే వేసుకోవాలండి. ఎందుకు అంటే మనం మిరియాల పొడి కూడా యూస్ చేస్తాము ఇందులో, అందుకే హాఫ్ టీ స్పూన్ వరకు కారం సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే చాలా తక్కువ వేసుకోవాలండి. ఎందుకు అంటే మనం ఇందులో సాసెస్ వాడతాం కదా, సాస్లలో కూడా మనకి సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ముందే చూసుకొని సాల్ట్ అనేది తక్కువగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి అనేది ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అసలు వాటర్ యాడ్ చేయకూడదండి. ఎందుకు అంటే క్యాబేజీలోని, క్యారెట్లోని వాటర్ కంటెంటే మనకి సరిపోతుంది. చూసారా, ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా చిన్నగా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా మనకు కావలసిన సైజులో ఎన్ని అవుతాయో అన్నీ మొత్తం మంచూరియా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఇలా అన్ని మంచూరియా బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ మంచూరియా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసేలోపు నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్ని బాల్స్ని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. ఎక్కువగా వేసుకుంటే మనము కదిపేటప్పుడు ఇచ్చుకుపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట.
అందుకని కడాయిలో ఎన్ని అయితే పడతాయో అంతవరకు వేసుకోవాలి. ఆయిల్లో వేయగానే కదపకూడదండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు మనం ఇలా స్పూన్తో అటు ఇటు కదుపుకోవాలి. ఇంకొక 2 నిమిషాల తర్వాత అప్పుడు మొత్తం టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో 2 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా చిన్నగా టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని మనం తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన మంచూరియా బాల్స్ని కూడా అన్నింటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి బయటకు తీసేయాలి. ఇలా చూసారా, ఇలా మంచూరియా బాల్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని మంచూరియా బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అందులో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకూడదు. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం మిరియాల పొడి, లైట్గా షుగర్ వేసుకోవాలండి. ఆ చట్పట తగలడానికి, స్వీట్నెస్ రావడానికి కొంచెం షుగర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. ఎక్కువగా వేసుకుంటే మనకి స్వీట్ ఎక్కువగా అయిపోతుంది. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. నేను అదే స్పూన్తో వేసాను కాబట్టి వెనిగర్ మనకి ఆ కలర్ కనిపిస్తుంది. వెనిగర్ వైట్ కలర్లో ఉంటుంది కదా, అది వేసాను. నెక్స్ట్ వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని అందులో కొన్ని వాటర్ పోసి ఇలా మిక్స్ చేసి దీన్ని మన ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వెంటనే ఇలా కలుపుకోవాలండి, లేదంటే కార్న్ఫ్లోర్ కదా గట్టి పడిపోతూ ఉంటుంది. అందుకే ఇలా వెంటనే కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. నాది ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది, వాటర్ యాడ్ చేసేది. ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఇలా కొంచెం లూజ్గా చేసుకొని ఇలా కలుపుకున్నాక మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న మంచూరియా బాల్స్ అన్నింటినీ ఇందులో వేసేయాలి. ఇలా వేసి బాగా కలుపుకోవాలి. మన ఆ గ్రేవీ అంతా ఈ మంచూరియా బాల్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితే ఆ గ్రేవీ అనేది మంచూరియా బాల్స్కి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా చల్లుకొని ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వెజ్ మంచూరియా రెడీ అయిపోయినట్టే. చూసారా, మన వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా, మన ఎమ్మీ వెజ్ మంచూరియా ఇలా 2 వెజిటేబుల్స్తో కూడా ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు దీన్ని గోబీ కానీ ఆలు కానీ ఇంకా మిక్స్ చేసి చేస్తే కూడా టేస్ట్ అనేది అంతే బాగుంటుంది. నేను ఇలా క్యాబేజీ, ఓన్లీ క్యారెట్ ఈ రెండింటితోనే చేశాను కదా, మీరు గోబీ, ఆలు ఇంకా అవి కూడా మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అలాగే సూపర్గా ఉంటుంది. ఇలా లెమన్ ఇంకా ఆనియన్తో సర్వ్ చేసుకొని లెమన్ పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది. చూసారా, లుక్, కలర్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. దెన్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ అండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ ఒకటి ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్.